నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ బుధవారం వ్లాగ్ షేర్ చేశాను కదా! ఇది వచ్చేసి నెక్స్ట్ డే గురువారం వ్లాగ్ అనమాట. అంటే 4వ శ్రావణ శుక్రవారం ముందు రోజు ఈవినింగ్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ ఇంకేముంటాయండి, ముందు రోజే అవన్నీ కూడా తెచ్చుకున్నాం కదా! ఇంకా మా వారిని పూలను పళ్ళు తీసుకురమ్మని పంపించాను. ఇంకా శనగలు అవన్నీ కూడా ఒక ప్లేట్లో పొద్దున్నే ఎండబెట్టేసుకున్నాను. ఇంకా నానబెట్టేయి ఉంచేసి మిగతాయి డబ్బాలో పోసుకోవాలి. ఇవన్నీ కూడా ఎండబెట్టి పోసుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి కదా! ఇంకా కిస్మిస్ కూడా ఒక డబ్బాలో వేయాలి ఈరోజు. అంటే నిన్న వేయలేదనమాట. మార్నింగ్ పప్పు చేశాను. పప్పులోకి వడియాలు అవి వేయించేసి రైస్ కడిగి పెట్టేశాను. ఎందుకంటే ఈరోజు కూడా పనులు ఉన్నాయి చాలా. స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు పనంతా అయిపోయింది, ఇంట్లో పనంతా అయిపోయింది. ఒక్క స్టవ్ మాత్రమే ఉందన్నమాట. మధ్యాహ్నం ఏం చేస్తానంటే పడుకోకుండా దేవుడికి కావాల్సిన పీట అవన్నీ కూడా కడిగి పెట్టేశాను. ఇక వీటి అన్నిటికీ బొట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు రోజు దేవుడి పటాలకి బొట్లు పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు దీపపు కుందులకి అలానే పీటకి అవన్నీ కూడా బొట్లు పెట్టేసుకోవాలి. సోఫా ఒకటి ఉంది పూజకి, అది పక్కకు జరిపి పెట్టేసుకోవాలి. ఇది చూడండి ఇట్లా పెట్టేశాను. మనకి ఆ సోఫా ఉన్న చోటలో మనం విగ్రహం పెట్టేసుకొని అమ్మవారిని పెట్టి పూజించుకోవాలి. ఇంకా మా వారు డ్యూటీ నుంచి వస్తూ అరటాకులు తీసుకొచ్చారు. చాలా రోజులైంది, అరటాకులు తీసుకురా కొంచెం అమ్మవారికి నైవేద్యం పెడదాము, అలాగే మనం కూడా చాలా రోజులైంది ఆ అరటాకుల్లో తిని అంటే తీసుకొచ్చారనమాట. 5-7 తీసుకొచ్చారు. అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అలా పేపర్ చుట్టేసి తీసుకొచ్చారు. ఇంకా మొక్క కూడా కొంచెం చివరికి నెట్టేశాను అనమాట. రేపు ముత్తైదులు వస్తే కొంచెం అక్కడ కూర్చోబెట్టి పసుపు కుంకుమ అవన్నీ ఇవ్వచ్చులే అని. ఇంక ఇందులో మా అమ్మాయి పూజ చేసినప్పుడు డెకరేషన్ చేసింది కదా, ఇవన్నీ కూడా తీసేసి కడిగేసుకోవాలి. ఇంక ఈ చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా చాలాసేపే పట్టేలేండి. నైట్ 12:30 దాకా ఇవన్నీ సరిపోయినాయి. మధ్యాహ్నం ఎన్ని చేసుకుంటేను ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా పట్టినాయి. ఇంకా బయట కడిగేశాను. అంటే కడిగేటప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెమే ఉందనంగా వర్షం పడింది. ఇంకా వర్షాన్ని సరేలే వర్షం పడుతుంది ఆపేసేద్దామని అనిపించి లోపలికి వచ్చి ఇంకా మిగతా అన్నీ కూడా సర్దుకుంటున్నా. ఇక చూడండి, రేపు పూజకు కావాల్సిన ప్లేట్లు అవన్నీ కూడా కడిగి పెట్టేశాను, ఒక పక్కన పెట్టేసుకున్నా. ఇంకా అలానే వంట అంతా అయిపోయింది రండి. ఒక 2 గిన్నెలు ఉన్నాయి టీ పెట్టినవి, అవన్నీ మధ్యాహ్నం తోమేశాను గిన్నెలన్నీ కూడా. ఇంకా స్టవ్ తోమేసుకుంటున్నా, ఎందుకంటే ప్రసాదాలు అవి చేస్తారు కాబట్టి మనం చేయాలి కాబట్టి స్టవ్ అనేది కూడా చక్కగా నీట్గా ఉండాలి. ఎందుకంటే మనం నాన్ వెజ్ అవన్నీ తింటాం కదా. నేను ఈ మధ్య నాన్ వెజ్ కూడా చాలా తక్కువ వండుతున్నానండి, అందరికి ఒంట్లో బాగోక. అప్పటికి వండలేదు అసలు నేను నాన్ వెజ్ కూడా. సరేలే అని మొత్తం అసలు తోమేసుకుంటే చక్కగా అమ్మవారికి నిష్టగా ఉంటుంది కదా. ఇల్లు అనేది చక్కగా శుభ్రం చేసుకున్నాను. ఇంటి దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ కూడా గురువారం వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత అదంతా ఇంట్లో పని అంతా అయిపోయింది, ఏం ఒక్క పని కూడా లేదు. మనకి రేపు పూజకు కావాల్సిన పనులు మాత్రమే ఉన్నాయి. ఇంకా పీటకు కూడా పసుపై రాసేసుకున్నాను. తర్వాత దీపపు కుందులు అవన్నీ వాటికి ఇంకా గంధం బొట్లు పెట్టుకుంటున్నాను. పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది కదండి. ఇంకా కలసం చెంబులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఇంకా అవి వాటికి కూడా బొట్టు పెట్టేశాను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటేనే మనకి పూజ అయ్యేసరికి 11 అట్లా అయిందండి, 11:15 అట్లా అయింది. త్వరగానే అయిపోయింది, లేదంటే ఇంకా 2 అయ్యేదన్నమాట. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనే అయిపోతుంది త్వరగా. ఇంకా పూజలు అంటేనే పండుగలు అంటేనే చాలా పనులు ఉంటాయి కదండి. ఇంక ఇట్లాంటి పనులు అవి ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా మనం చేసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా లక్ష్మీ అమ్మవారికి ముందు రోజు నైట్ బొట్లు పెట్టాను కదా, నాకు ఎందుకు ఇంకొంచెం 2-3 బొట్లు పెట్టాలనిపించింది నిండుగా. ఇంకా అమ్మవారి ఫోటోకి కూడా ఇంకా మంచిగా బొట్లు పెట్టేసి పీటకి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నా. మామూలుగా అయితే మధ్యలో చుక్క పెడతాను, కానీ ఈసారి పీట మొత్తం రాశాను. బాగుంది, చక్కగా కలర్ఫుల్గా అమ్మవారి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టాక పీట కూడా అందం వచ్చింది. ఇక్కడే మనకి టైం వేస్ట్. మనకి రేపు పొద్దున్న చేసుకోవాలంటే తనకు ఒక 5 నిమిషాలన్నా పెట్టాల్సిందే పీట పసుపు దగ్గర. ఎందుకులే అని ముందు రోజు నైటే పెట్టేసుకుంటున్నాను. ఇక ఎందుకంటే మనకి పనులు కూడా ఏం లేవు కదా. ఇంకా బంతిపూలు అవి కూడా తీసుకొచ్చారు మా వారు, ఇంకా అవన్నీ కూడా గుచ్చుకోవాలి ఇప్పుడు తీరిగ్గా.
ఇంకా తలస్నానం చేశానులేండి మళ్ళీ ఒకసారి. పొద్దున్నే మళ్ళీ తలార పోసుకోవచ్చులే నీళ్ళని మళ్ళీ షాంపూ పెట్టేసుకున్నాను. నైట్ అయినా కానీ పర్వాలేదులే అని. అది అయిపోయిన తర్వాత ఇంకా గడపలకి, దేవుడి గడపకి, అలానే హాల్లో 2 గడపలు ఉన్నాయి కదా గుమ్మాలకి, అవన్నీ చక్కగా పసుపు పూసేసి బొట్లు పెట్టేసుకుంటున్నా. అంటే లైట్గా పూసానులేండి. ఆల్రెడీ గడపలకి ఏంటంటే పెయింటింగ్ ఉంది. మనం ఎంత పసుపు బెట్లు పెట్టినా కానీ అంత లుక్ అనేది రాదనమాట. పెయింట్లు లేకపోతే చక్కగా పసుపు కుంకుమ రాసుకుంటే చక్కగా అందంగా కనిపిస్తాయి గుమ్మాలు. కానీ పెయింట్ ఉంది కాబట్టి అతకలేదు పసుపు. ఇంకా గుమ్మాలకి పసుపు బొట్లు పెట్టేసి ఇంకా బంతిపూలు తీసుకొచ్చారు ఈయన. బంతిపూలు, తలలో పెట్టుకోవడానికి పూలు, అమ్మవారి పెట్టుకోవడానికి పూలు ఒక 2 మూరలు తీసుకొచ్చారు. అబ్బో పూలు ఎంత రేటు ఉన్నాయంటే ఆ టైంలో మూర 50 రూపాయలు అంటండి. ఇంకా సరేలేని 2 మూరలు తీసుకొచ్చారు. ఇంకా అలాగే గులాబీ పువ్వులు, అలానే చామంతులు, ఎల్లో కలర్ చామంతులు తీసుకొచ్చారు. ఒక 3 రకాల పువ్వులు తెప్పించాను. అలానే ఒక 3 రకాల ఫ్రూట్స్ తెప్పించాను. సపోటా, అలానే యాపిల్స్, ఇంకా బనానా, ఇక్కడ ఆరెంజెస్ కూడా ఉన్నాయి. 4 రకాలు తెప్పించాను. ఎప్పుడు ఇలానే చేసుకుంటానులేండి. ఇంకా ఓపిక ఇవ్వాలే కానీ చేసుకుందువు కానీ ఇంకా దేవుడు అంత ఓపికనిస్తే చేసుకుందాము నెక్స్ట్ ఇయర్. ఇక చూడండి యాపిల్స్ ఒక 5 తెప్పించాను. 5 అంటే ఇక 100కి 5 ఇచ్చారులేండి అవి. ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేశాను. మా అమ్మాయిని బంతిపూలు గుచ్చడానికి సూదిలో దారం ఎక్కించమ్మా అన్న. పెద్ద దారం లేదు మా ఇంట్లో, ఇంకా మామూలు మిషన్ దారం ఉంటుంది కదా, ఇంకా దాంతోనే కుస్తీ పడి ఒక 2-3 లేయర్లా పెట్టేసింది. ఇంకా పసుపు కుంకుమ చిన్న చిన్న ప్యాకెట్లు, ఇందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ సపరేట్గా ఉంటాయి. అవి 2 జాయింట్ చేసి ఉంటాయి అన్నమాట. అవి తీసుకురమ్మన్నాను. ఇంకా అవి అయితే ముత్తైదులకి ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ గాజులు పువ్వులు అవన్నీ పెట్టేసి ఇవ్వచ్చు. అలాగే వక్క పొడులు ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా. అంటే ఇవన్నీ కవర్లో ఉంటాయి కదా, ఆల్రెడీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చారు కదా, మళ్ళీ రేపు కవర్లో ఉంచి ప్లేట్లో తీయడానికి ఎందుకులే ఇప్పుడే పెట్టేసేద్దాం అనిపించింది. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకొని దేవుడి గదిలో పెట్టేశాను. మొత్తం ఇంకా దేవుడికి కావాల్సిన అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాయి. అన్నీ కూడా ఇంకా దేవుడి గది అంతా శుభ్రం చేశాను కదా. మట్టి ప్రమిదలు కూడా కడిగానండి. వాటికి కూడా పసుపు బొట్లు పెట్టేశాను. మనకి తులసమ్మ దగ్గరికి కూడా వెలిగించుకోవడానికి కావాలి కదా. ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా పూలు గుచ్చుతున్నా. దేవుడి గది గుమ్మానికి తూర్పు వైపు గుమ్మానికి వస్తే చాలే అన్నట్టుగా ఒక 1/2 కేజీ తీసుకురమ్మన్నా. పూలు కూడా చాలా రేటు ఉన్నాయండి, ఇప్పుడు సీజన్ కదా, చాలా రేటు ఉన్నాయి బంతి పువ్వులు కూడా. ఇంకా 2 గుమ్మాలకు వస్తే సరిపోతాయిలే అని ఒక 1/2 కేజీ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కూడా తీరిగ్గా గుచ్చుకుంటున్నాయి. ఇంకా అప్పటికే 10 అయిపోయింది టైము. 10 అయింది. పసుపు బొట్లు పెట్టి స్నానం చేసి గుమ్మాలకి పసుపులు ఇంకా పసుపు బొట్లు అవన్నీ పెట్టేసరికి 10 అయిపోయింది. ఇంకా 2 మాలలు గుచ్చేసరికి ఒక 1 అవర్ పట్టినట్టుందండి. 11 అయింది కరెక్ట్గా. చక్కగా ఇలా ఏదైనా పండగ ఉంటే ఇలా బంతి పువ్వులు మామిడి తోరణాలు కట్టుకుంటేనే అందం సగం అందం అక్కడే వచ్చేస్తుంది పండగకి. ఇంకా కంపల్సరీ తీసుకురమ్మంట. నేనైతే శ్రావణ మాసానికి కంపల్సరీ తీసుకొస్తాము. మళ్ళీ దీపావళికి కూడా బంతిపూలతో చక్కగా అలంకరణ చేస్తాను. అది కూడా ముందు పండుగలన్నీ వీడియోలో షేర్ చేస్తాను, చూడొచ్చు మీ అందరు కూడా. దీపావళికి కూడా అసలు చాలా బాగుంటుంది. అసలు నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి దీపావళి అంటే కూడా చాలా ఇష్టం అండి నాకు. అంటే అందరికీ ఇష్టం ఉంటుందిలేండి. చిన్నపిల్లల్లాగా నేను అసలు దీపావళికి అసలు ముందు రోజే ప్రిపేర్ అయ్యిగా ఉండి అసలు చాలా బాగుంటుంది కదా, వెలుగులతో చాలా చక్కగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరకపోవచ్చు కదా. ఆ రోజు నిండుగా ఇంకా బంతిపూలు ఎక్కువగా గుచ్చుతానండి. ఆ రోజు కొంచెం డెకరేషన్లా చేస్తాను. ఎందుకంటే ఇష్టమైన పండుగ బాగా నాకు దీపావళి. చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో ఇంటింటికి తిరిగి ఎవరు బాగా ముగ్గు పెట్టారా, ఎవరు దీపాలు ఎన్ని వెలిగించారా, ఎవరు టపాకాయలు ఎక్కువ కాలుస్తున్నారో చూస్తూ ఉండేదాన్ని ఇంట్లో. అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కదండి దాదాపుగా. ఇంకా పెద్దమ్మలు పెద్దనాళ్ళు మావయ్యలు పిన్నులు అలా అందరూ, అంటే సొంత వరుస కాకపోయినా ఇంకా ఆ వరుసతోనే పిలుస్తాం కదా. ఊళ్ళో పల్లెటూరు అంటే ఎలా ఉంటుందండి. ఇంకా తర్వాత పూలన్నీ గుచ్చేసిన తర్వాత ఇంకా భోంచేసేసి
ఇంకా గిన్నెలు కూడా తోమేసానండి. గిన్నెలు తోమేసి ఇంకా నైవేద్యాలకి గారెలకి నానబెట్టేసుకుంటున్నాను శనగలను, అలాగే మినపగుళ్ళు. ఒకసారి కడిగి తీసుకున్నానులేండి. అప్పటికే టైం వచ్చేసి 12 అయిపోయింది. ఈలోపు నేను గిన్నెలు తోమేసేలోపు బంతిపూలు గుచ్చాను కదా, ఇంకా మా పాపను వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి గుమ్మానికి కట్టేశారు. ఇంకా పొద్దున్నే ఎందుకులే అని ఈ పూట కట్టించేసానండి. ఇంకా ఫ్రైడే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చూశాక మీ అందరికి ఎక్కడో ఒక చోట నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.